ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వైసీపీ నేత వరద కళ్యాణి ఆరోపించారు. ఈ మేరకు విశాఖలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 50% పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారన్నారు. చంద్రబాబు గజనీల పాలన చేస్తూ ప్రజలను ఫూల్స్ చేశారన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అరిచేతిలో వైకుంఠం చూపించారని, చంద్రబాబు 7 నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని విమర్శించారు. సూపర్ 6 హామీలన్నీ బూటకమని, వాటిపై చర్చకు తాను సిద్ధమని వరద కళ్యాణి సవాల్ విసిరారు. ప్రతి దగ్గర కూడా ఉద్యోగస్తులకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే, వాళ్ళకు ఒక డిఏ లేదు, పిఎస్సి కమిషన్ లేదు, ఐఆర్ లేదు, ఇవన్నీ ఇస్తామని చెప్పారే. ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశారు. జగనన్న అయితే చక్కగా 27% ఐఆర్ ఇచ్చారు. మరి మీరు ఏమి ఇచ్చారు? అన్నీ కూడా కబుర్లు చెప్పి వాళ్ళను కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు కదా. ఇప్పుడు ఇవేవి వాళ్ళకి లేకుండా చేసిన పరిస్థితి మీరు కల్పించారు కదా. ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, ఉద్యోగుల్ని కేసులు పెడుతున్నారు. అసలు జైల్లో ఉద్యోగులకైతే బట్టలు విప్పి తనిఖీలు చేయిస్తున్నారంట. ఎంత దారుణంగా ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకో ముఖ్యమైన పథకం 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు. మొన్ననే మేము కౌన్సిల్లో నాదెండ్ల మనోహర్ గారి ద్వారా అతని నోటితోనే చెప్పించడం జరిగింది. కేవలం 895 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బడ్జెట్లో. అది కూడా ఒక్క సిలిండర్ కూడా ఫుల్గా ఇప్పుడు ఉన్నారు ఎంతమంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ 1,55,00,000 మంది ఉన్నారు. అందులో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉన్నారు. ఒక్క సిలిండర్ మొత్తం ఈ 1,48,00,000 మందికి ఇవ్వడానికి కూడా ఈ 895 కోట్లు సరిపోని పరిస్థితి. అంటే మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేటతెల్లమైపోయింది. అలాగే మద్యం, గంజాయి గత 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. మద్యం ఏరులై పారుతూ ఉంది. వీధికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు. ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం. ఈవెన్ హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్కి వేలం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ షాప్ దొరికితే 5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు. ఎంతమందికి ఫైన్ వేశారు? ఎన్ని బెల్ షాప్స్ని మీరు పట్టుకోగలిశారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా కలర్ఫుల్గా తయారు చేశారు. నాడు నేడు ద్వారా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగనన్న తన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు తీసుకుంటే వైన్ షాప్స్ చాలా కలర్ఫుల్గా ఈ కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 77 రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి 77 రోజులు అయింది. 77 రోజుల్లో 66,000 కోట్ల మద్యాన్ని తాగించారు. మరి మధ్యాంధ్రప్రదేశ్ అనకు ఇంకేమంటారు? ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ మద్యం తాగి చాలా అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ రాష్ట్రాన్ని, పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే 28,40,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే 87,82,000 కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో, కానీ ప్రతి పల్లెలో కూడా మద్యంలో ఏటీఎంలు, అంటే ఎనీ టైం మద్యం దొరికే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించింది.